సీఎం రేవంత్ రెడ్డి కుర్చీకి మర్యాద ఇస్తున్నామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ గల్లీల్లో తిరిగినోన్ని తాను బూతులు స్టార్ట్ చేస్తే తట్టుకోలేవన్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్లో తిట్టగలనన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో అల్విన్ కాలనీకి చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. రేవంత్ రెడ్డి భాషను అదుపు చేసేలా ఆయన సతీమణి గీతమ్మను కోరుతున్నామన్నారు. తన తండ్రి కేసీఆర్ను తిడుతున్నందుకు చాలా కోపంగా ఉందని, దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉందన్నారు కేటీఆర్. రోజులాంటివి నరికితివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గీదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు, సరే రా పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినా చేయి. రోజు ఏడుసుడు ఎందుకు? కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరుసుడు. నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒర్లుతున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య. ఆయనకు చెప్తున్నా, ఆమెకు చెప్తున్నా నేను, తల్లి గీతమ్మ జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు. ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు కానీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు, 2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎక్కతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు, అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు.